శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2023 సంవత్సరం నవంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు ధనురాశి అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం ధనురాశి జాతకుల కింద పరిగణిస్తాం. అయితే ఇక్కడ ఈ ధనురాశి వారికి ఈ మాసం గ్రహగతులను చూస్తే ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు మేషరాశిలో పంచమంలో అద్భుతంగా ఉన్నాడు. శని 3వ రాశిలో కుంభరాశిలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాడు. ఇక మరి ముఖ్యంగా ఆలోచించేటట్లయితే ఈ రాహుకేతువుల విషయానికి వచ్చేటప్పటికీ అర్ధాష్టమ రాహు ప్రభావం స్టార్ట్ అయింది, దశమంలో కేతు ప్రభావం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇవి ప్రధానమైనటువంటి ఫలితాలు. ఇక రవి బుధ కుజ శుక్రులు ఎవరైతే ఉంటారో, శుక్రుడు నీచబట్టి ప్రవేశించి సంచరిస్తున్నాడు. రవి బుధ కుజులు కొంతకాలం లాభంలో, తర్వాత వ్యయంలో సంచరించడం అనేటువంటిది ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తుంది. అయితే ఇక్కడ ఈ గ్రహ గతులను కనుక మనం కాస్త జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మిగిలిన గ్రహాలు ఏవి ఎలా ఎన్ని ఉన్నప్పటికీ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు ఇక్కడ జన్మ రాశిని తన శుభ దృష్టితో వీక్షించడం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇట్లా ఒక ప్రచండ మారుతం గనక మబ్బుల్ని తేలగొట్టినట్లుగా కష్టాలని ఇబ్బందుల్ని చాలా సునాయాసంగా తేలగొట్టడం జరుగుతుంది. కనుక గురుగ్రహ శుభదృష్టి ఉండడం వల్ల ఈ ధనురాశి వాళ్ళకి సంతానపరంగా అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. మరి ముఖ్యంగా పురుష సంతానం విషయంలో మంచి శుభవార్తలు వినటం, వాళ్ళ విషయంలో చాలా సంతోషపడటం, వాళ్ళ నుంచి మీకు మంచి ఒక రకమైనటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ రావటం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అట్లాగే ఈ గురు ప్రభావం వల్ల ఎవరైతే అవివాహితులు ఉంటారో వాళ్ళకి వివాహ యోగ్యమైనటువంటి కాలంగా చెప్పబడుతుంది. అట్లాగే 3వ స్థానంలో శని విక్రమ స్థానంలో సంచరించడం వల్ల, అది కూడా కుంభే శని దుర్లభ అంటారు, కుంభంలో శని సంచారం జరగడం వల్ల ఇక్కడ మరి ముఖ్యంగా ఈ ధనురాశి వాళ్ళకి ఈ మాసం శని ఇచ్చేటువంటి శుభ ఫలితాలు అన్నీ కాదు. ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో అయినా మొక్కవోని ధైర్యంతో చాలా సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని వాటిని విజయవంతంగా అమలు జరిపి సక్సెస్ని సాధించి చూపించేటువంటి పరిస్థితులు ఈ మాసం అంతా కూడా ధనురాశి వాళ్ళకి గోచరిస్తున్నాయి. గురుశనులు ప్రధానమైనటువంటి గ్రహాలు, అవి రెండు ఈ ధనురాశి వాళ్ళకి అద్భుతమైన శుభ ఫలితాలు ఇస్తున్నాయి. కనుక మిగిలిన గ్రహాల ప్రభావం కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా దాదాపుగా న్యూట్రల్ అయిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇకపోతే ఇక్కడ అర్ధాష్టమ రాహు ప్రభావం అనేటువంటిది స్టార్ట్ అయింది. దీనివలన ఇక్కడ ఈ ధనురాశి వాళ్ళకి ఏం జరుగుతుందంటే కొంత సుఖహీనత ఏర్పడుతుంది. గతంలో రాజభోగాలు అనుభవించినటువంటి వాళ్ళు, గతంలో కాలు కింద పెట్టకుండా మాట సాగించుకున్నటువంటి వాళ్ళు స్వయంగా దిగి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాల్సిన పరిస్థితులు అనేవి స్టార్ట్ అవుతాయి. వెళ్ళిపోయినటువంటి గతించినటువంటి జీవుల గురించి ఆలోచించి బాధపడే పరిస్థితులు, కళ్ళనీళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి. ఇక్కడ ఈ శుక్రగ్రహ ప్రభావం, ముఖ్యంగా నీచ శుక్రగ్రహ ప్రభావం వల్ల కొన్ని సందర్భాల్లో మాత్రం చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు ఏదైనా కావచ్చు, రాజకీయం కావచ్చు, సినిమా రంగం కావచ్చు, లేదంటే ఇక్కడ కాంట్రాక్టర్స్ కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఎవరైనా సరే వారికి కొంతకాలం పాటు మాత్రం ఈ మాసం కాస్త ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి గోచరిస్తున్నాయి. అది కూడా మరి ముఖ్యంగా ఎవరైతే స్త్రీల పేరు మీద వ్యాపారం చేస్తూ ఉంటారో, అలాగే స్త్రీలని పార్ట్నర్స్గా చేసుకుని వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పవు. స్త్రీ మూలక నిందలు కానీ, అవమానాలు కానీ, స్త్రీల వల్ల బాధలు కానీ కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటి సందర్భం కనుక మీ జాతక రీత్యా మీ జీవితంలో జరిగేటట్లయితే తప్పనిసరిగా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలింపజేసుకుని ఈ శుక్రగ్రహానికి సంబంధించిన కొన్ని ప్రత్యేకమైనటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకునేటట్లయితే తప్పనిసరిగా వాటి నుంచి బయటపడగలుగుతారు. ఇక్కడ నీచ శుక్ర ప్రభావాన్ని తగ్గించుకోవటానికి చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇక్కడ ఎవరి జాతకాన్ని బట్టి వాళ్ళకి మారుతుంది, ఎవరి జాతక తీవ్రతను బట్టి కూడా వాళ్ళు మారుతుంది. కానీ అందరూ చేసుకోవడానికి వీలుగా కొన్ని రెమెడీస్ ఇస్తాను. ఈ మాసంలో 12వ తారీఖు
దీపావళి అమావాస్య వస్తుంది. ఆ రోజున తప్పనిసరిగా ప్రదోషకాలంలో తప్పనిసరిగా లక్ష్మీదేవిని తెల్లటి పూలతో అర్చించండి. అట్లాగే మీరు తెల్లటి ధవళ వస్త్రాలు అంటే తెల్లటి వస్త్రాలని పట్టుబట్టలని కట్టుకుని లక్ష్మీదేవిని గనక ఆ రోజున సాయం సమయంలో ఆరాధించేటట్టయితే మీకు అఖండ లక్ష్మీ కటాక్షం అనేటువంటిది తప్పనిసరిగా ఉంటుంది. అంటే అందరికీ ఉంటుంది అలా చేసేటట్లయితే, కానీ ధనురాశి వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. కారణం ఏంటి అని అంటే మీకు ఏలినాటి శని పీరియడ్ అయిపోయింది, గురుగ్రహ అనుగ్రహం ఉంది, అధిక భాగం ముఖ్యమైనటువంటి గ్రహాలన్నీ కూడా శుభ ఫలితాలనే సూచిస్తున్నాయి. కనుక మరింత అభివృద్ధి పథంలో దూసుకుపోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కొత్త కొత్త ప్రాజెక్ట్స్, 2 రకాల వృత్తులు చేయటం అనేటువంటిది జరుగుతుంది. మంచి మొండితనం, ధైర్యం, ఎవరెన్ని చెప్పినా ఎక్కడ ఎవరెంత ఇబ్బంది పెట్టినా కూడా లెక్క చేయనటువంటి కాన్ఫిడెన్స్ ఉన్నటువంటి ధనురాశి వాళ్ళకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందనే చెప్పాలి. ఇక రవి బుధ కుజులు లాభస్థానంలో ఉన్నంతసేపు మంచి ఫలితాలే ఇస్తారు, కానీ వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు మాత్రం కాస్త తల్లిదండ్రుల ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదా సోదరవర్గం వాళ్ళ ఆరోగ్యరీత్యా కావచ్చు, కొంత ఇబ్బందులు కలగటం, కొంత అనారోగ్య సమస్యలు కలగటం, అలాగే కొంత ఈ శ్వాస సంబంధమైన సమస్యలు కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇటువంటివి రావడం, కొంత షుగర్ లెవెల్స్ కంట్రోల్ కాకపోవటం, ఇటువంటివన్నీ కూడా కొంత అనారోగ్య సూచనలు ఈ మాసం ఏర్పడే పరిస్థితులు రవిబుధ కుజుల వల్ల ఏర్పడుతున్నాయి. ఇటువంటివి ఏర్పడినప్పుడు తప్పనిసరిగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి, సూర్య నమస్కారాలని ప్రాక్టీస్ చేయండి. వీటిలో మీకు ఏది కుదిరితే అది చేయండి. ఒకవేళ ఇది కూడా చేయలేకపోతే అరసవేలలో సూర్య దేవాలయాన్ని సందర్శించండి. ఇకపోతే ఈ కుజగ్రహ ప్రభావం వల్ల కొంత దుర్వ్యయం అవుతుంది. అంటే హాస్పిటల్ బిల్స్ రీత్యా కావచ్చు, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితుల రీత్యా కావచ్చు, తెలిసి తెలియక ఈ వ్యాపార భాగస్వాములతో కొంతకాలం భేదాభిప్రాయాలు రావడం వల్ల కావచ్చు, కొంత ధన నష్టం కలిగే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో మాత్రం కొంత తగిన శాంతి పరిహార క్రియలు ధనురాశి వాళ్ళు జరిపించుకోవాలి. ఇకపోతే ఏది ఏమైనప్పటికీ ఈ మాసమంతా కూడా ధనురాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉంటున్నాయి. కానీ ఈ మాసం కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా ధనురాశి వాళ్ళకి చెప్పాలి. ఏంటంటే జోదం కానీ, స్పెక్యులేషన్ కానీ, అలాగే స్త్రీ మూలక వ్యవహారాలు కానీ వీటి నుంచి దూరంగా ఉండండి. మకార పంచకానికి దూరంగా ఉండండి. ఈ మాసం మాత్రం వీటిని జోలికి మీరు పోవటం మంచిది కాదు. అంటే ఈ మాసం పోవడం మంచిది కాదంటే ఏ మాసమైనా పోవచ్చు అనేది కాదు. ఈ మాసం అసలు మంచిది కాదు. కారణం ఏంటంటే ఎప్పుడైతే శుక్రుడు నీచ స్థానంలో దశమ కేంద్రంలో ఉంటాడో కంటిన్యూస్గా వ్యసనాల బారిన పడినటువంటి వాళ్ళు ఎవరైతే గతంలో ఉంటారో, అంటే తాగుడు వంటి వ్యసనాల బారిన పడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత సర్జరీకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అంటే సర్జరీస్ జరగడం, హాస్పిటలైజ్ అవ్వటం, చాలా ఎక్కువగా హాస్పిటల్ బిల్స్ రీత్యా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ మాసం పొరపాటును కూడా వెళ్ళొద్దు. ప్రతి మాసం వెళ్ళొద్దు, ఈ మాసం అసలు వెళ్ళొద్దు. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే భాగస్వాములతో కూడిన వ్యాపారాలు చేసేవాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యాక్చువల్గా మీ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసు కనుక మీ భాగస్వాములు మీకుతో అనుకూలంగానే ఉంటారు. కానీ ఈ మాసం కొంత జాగ్రత్తగా ఉంటాం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే వ్యాపార సంబంధమైన విషయాలు చేసేటువంటి వాళ్ళందరికీ ఈ మాసం చాలా బాగుంది. ప్రతి గురువారం నాడు దత్త మందిరాన్ని దర్శించండి, దత్తాత్రేయ చరిత్ర పారాయణ చేయండి, అంటే శ్రీ గురు చరిత్రని పారాయణ చేయండి, దత్త ప్రభువుకి నమస్కరించండి. ఇవి గనక చేసేటట్లయితే మీకు జీవితంలో తిరుగుండదు. ఇప్పుడు మీరు ముఖ్యంగా ధనురాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రతి గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించటం కానీ, లేదా వరుసగా 40 రోజుల పాటు దత్త చరిత్ర పారాయణ చేయటం కానీ చేసేటట్లయితే సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఇది ముఖ్యంగా ఈ మాసం ధనురాశి వాళ్ళకి చెబుతున్నటువంటి అతి ముఖ్యమైన, అతి గోప్యమైనటువంటి పరిహారం. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోండి. అన్ని రంగాల వాళ్ళకి బాగుంది. రాజకీయ రంగం కావచ్చు, కాంట్రాక్టర్స్ కావచ్చు, బిల్డర్స్ కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, అందరికీ అద్భుతంగా ఉంది ఈ మాసం. ఈ వచ్చినటువంటి మంచి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. నేను చెప్పిన పరిహారాలను పాటించి ఈ ధనురాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.